నేను నెల జీతం. ఓ 2 నిమిషాల ముందు ఇచ్చుంటే ఇంకో 2 రౌండ్లు డంకా పలా చేసుకునే వాళ్ళం కదయ్యా. బసోప్ప గారు ఊరికే జీతం ఇస్తంటే నీకు అట్టాగే ఉంటుంది. ఓర్ని నువ్వు ఇయరింగ్ మొదలెట్టా వెళ్ళవయ్యా. డబ్బు డబ్బు అని ఎడుతుండవుగా, ఇదిగో తీసుకో డబ్బు. నీకింత డబ్బు ఎక్కడిది? ఏ తప్పుడు పని చేయడానికి ఒప్పుకున్నా? ఏం చేసి సంపాదిత నీకెందుకే? నీ రూపాయి బిళ్ళ సత్తుదా కాదని ఆలోచించాలి గాని అది మంచి పని చేసి సంపాదించావా చెడ్డ పని చేసి సంపాదించావని ఆలోచిస్తావేంటే ఎర్రి మోగవా. ఈ ముదృష్టపు డబ్బుతో గంజి తాగే కన్నా వస్తువులుండి చావడం మేలు. ఉండమ్మా, దీని అంతు తేలుస్తాను. ఎందుకు ఎందుకు నాన్న? అవిటితనంలో కూడా నీకు సేవలు చేస్తున్నందుక? నువ్వు దుర్మార్గుడైనా రాక్షసుడైనా మొగుడే దేవుడు అనుకుని నువ్వు పెడుతున్న బాధ సహిస్తున్నందుక? పూట గడుస్తున్నప్పుడు పళ్ళె ముందు కూర్చోవటం, పూట మొదలైనప్పుడు ప్యాకెట్లో కూర్చోవటం అలవాటనే నీకు. భార్య బిడ్డ అనుబంధం ఆత్మీయత ఉన్నాయని ఎలా తెలుస్తుంది? ఓర్ని నువ్వు కూడా ఇయరింగ్ మొదలు పెట్టావన్నమాట.